ఆర్టీడీ స్వచ్ఛంద సంస్థ విషయంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. నిన్న జరిగిన సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమంలో మంత్రి ఎమ్మెల్యేలు ఎంపీలు పాల్గొనగా ఆర్టీడీ గురించి ఒక్కరైనా స్పందించకపోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. 56 సంవత్సరాలుగా అనంతపురం జిల్లాలో సేవలందిస్తున్న ఆర్టీడీ సంస్థకు సంబంధించి ఎఫ్సిఆర్ఏ అంశంపై ముఖ్యమంత్రి స్పందిస్తారని ఆశగా ఎదురుచూసిన ప్రజలకు తుదికి నిరాశ మిగిలిందన్నారు. ఆర్టీడీ వంటి సేవా సంస్థ సమస్యలపై ప్రభుత్వానికి కనీస స్పందన లేదని, ఇది బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడు ఎవరేం చేసినా కూడా వాళ్ళనేది కూడా నోటీసులు అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా పంపుతారు. నీ గన్ లైసెన్స్ అయిపోయినా కూడా 5 సంవత్సరాలు ఇచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక 6 నెలల ముందే నీ గన్ లైసెన్స్ అయిపోతుంది, రెన్యూలకు పెట్టుకోమని చెప్తారు. అట్లా చెప్పుకున్నారు. అట్లా దాంట్లో భాగంగానే ప్రతి ఒక్కరికి కూడా దాంట్లో భాగంగానే ఇన్ని సంవత్సరాలని కూడా ఎఫ్సిఆర్ఐ కూడా రెన్యూల్ చేసుకుంటూ పోతారు. అది టైం అయిపోయినప్పుడు రెన్యూల్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. అప్పుడు అయిపోయినవచ్చు, రెన్యూల్ చేసుకున్నాడు. మీకు ఆ మాట ఏంటంటే మీరు ఎలక్షన్ ముందు కూడా చెప్పలేదే, ఆ ప్రభుత్వం ఏం చేయలేదని చెప్పలేదే, మేము చేస్తామని చెప్పడం జరిగింది. మీరు చేస్తామని చెప్పింది అది అంతా మేము ఉన్నామని చెప్పేసి నిన్న అక్కడికి పోయి అన్నీ అయిపోయినాయని చెప్పేసి మీరు చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఏం చేశారు చెప్పండి. అడగకపోతుంది, చెప్పలేకపోతుంది. అసలు రూరల్ డెవలప్మెంట్ అతను చేసేది రూరల్ డెవలప్మెంట్. ఆ రూరల్ డెవలప్మెంట్ పోర్ట్ఫోలియో కూడా ఉప ముఖ్యమంత్రి దగ్గర ఉంది. సెంట్రల్ మినిస్టర్ అక్కడే ఉన్నారు. చంద్రశేఖర్ దగ్గర నుంచి అందరు కూడా అక్కడే ఉన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు అక్కడే ఉన్నారు. ఎవరు మాట్లాడలేదు. ఇది ద్రోహం కదా. ఇది కూడా మంచి హిట్టే, మామూలు హిట్లు కాదు ఇవన్నీ కూడా. అంతెందుకు వీళ్ళకే కాదు, రైతులకు వీళ్ళకే కాదు. ఈరోజు ఉద్యోగస్తులు తీసుకోండి, కనీసం ఒక డిఏ మీరు చెప్పారు కదా, మీరు అన్ని మారుస్తామన్నారు. జిపిఎస్ సిస్టము, సిపిఎస్ సిస్టము, జిపిఎస్ సిస్టమ్ కంటే మంచిది తీసుకొస్తామని చెప్పారు. ఐఆర్సీ ప్రకటిస్తామన్నారు, పిఆర్సీ కమిటీ చేస్తామన్నారు. ఒక్క డిఏ 5 డిఏలో ఒక డిఏని ఇచ్చినారా? దాని గురించి ప్రస్తావించినారా? ఇది కూడా సూపర్ హిట్టే. కరీంనగర్ జిల్లా ఉస్నాబాద్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. గ్రామాల్లో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాలకు ప్రారంభోత్సవాలు చేశారు. ఓపెన్ జిమ్ ప్రారంభించి స్టీల్ బ్యాంకు సామాగ్రిని మహిళా సంఘాలకు అందజేశారు. గ్రామ సమస్యల పరిష్కారానికి గ్రామ పంచాయతీ భవనాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న యూరియా కొరత గురించి ప్రస్తావించారు. రాష్ట్రంలో ఎరువుల కొరతకు కారణం కేంద్ర ప్రభుత్వం అని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎరువులు తయారు చేయదని స్పష్టం చేశారు. అధికారులతో ఎరువుల కోసం ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని వివరించారు. మొక్కలు నాటడం ద్వారా కానీ లేకపోతే మనకు ఉండబడేటువంటి కొంత వ్యవస్థను బాగు చేసుకోవడానికి గ్రామస్తులందరూ ఐక్యంగా ఇప్పటికే ఈ భవనానికి స్థలం ఇచ్చినటువంటి అతను కూడా సన్మానం చేసినాను. వారికి ధన్యవాదాలు చొక్కారావు గారికి. అదేవిధంగా తప్పకుండా కొన్ని మంచి కార్యక్రమాలు చేస్తే ఎప్పుడు కూడా అందరూ జ్ఞాపకం ఉంచుకుంటారు. కాబట్టి మరొకసారి నేను మీ అందరికీ కూడా గ్రామానికి సంబంధించిన ఏమైనా సమస్యలు, రోడ్లు, ఇతరత్ర త్రాగునీటి సమస్యలకు సంబంధించిన తప్పకుండా పరిష్కారం చేస్తారన్న మాట మనవి చేస్తూ, తప్పకుండా ఒక ఎరువులకు సంబంధించి కూడా కలెక్టర్ గారితో రోజు మాట్లాడుతూ ఉన్నాం. వాస్తవంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం తయారయ్యేది కాదు, కేంద్రంలో తయారు కావాలి. కేంద్రంలో వివిధ కారణాల వల్ల ఏవైనా మన రాష్ట్రానికి కొంత ఎరువుల పరంగా ఇబ్బంది కలిగింది. నేను కూడా చాలా బాధ, ఎందుకంటే రైతులు ఎరువుల కొరకు లైన్లో నిలిచిపోయేటువంటి పరిస్థితి రావద్దు. అది మనకు కేంద్రం సరఫరా సరిగా చేయకపోవడం వల్ల వచ్చింది. దానికి నేను అనేక సందర్భాల లోపల అధికారులందరితో మాట్లాడుతున్నా. మిగతా వాటికి అంటే కొంత మెరుగైనా ఇక్కడ కూడా ప్రజలు ఎరువు కోసం నిలబడడం. అన్నమయ్య జిల్లా రాయచోటి మార్కెట్ యార్డులో చైర్మన్ల ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఘనంగా జరిగింది. మంత్రులు సత్యకుమార్ యాదవ్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమక్షంలో ఈ ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాయచోటి మార్కెట్ కమిటీ చైర్మన్గా అనుపల్లి రాంప్రసాద్ రెడ్డి, లక్కిరెడ్డిపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్గా షఫీన్ నాయక్ ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మంత్రులకు కూటమి నాయకులు శాలువాలు కప్పి పూల మాలలతో సత్కరించారు. రాయచోటిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రైతులకు అన్ని సదుపాయాలు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. అనంతరం మంత్రులు మాజీ సీఎం జగన్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో రైతులు, కూటమి నాయకులు, అధికారులు హాజరయ్యారు. ఇబ్బంది వచ్చినా, సమస్య వచ్చినా కడపకో, తిరుపతికో, వేలూరుకు పోవాల్సిన అవసరం లేకుండా ఎటువంటి నాణ్యమైన వైద్య సేవనైనా రాయచోటి లాంటి అత్యంత వెనుకబడిన ప్రాంతంలోనే అందిస్తానని ఒక భరోసా ప్రజలకు కల్పించడం కోసం ఇవాళ రాంప్రసాద్ రెడ్డి గారికి భూమి పూజ చేశారు.
ప్రజల పట్ల ప్రజల సమస్యల పట్ల నేను మంజూరు చేశానని చెప్పి బాకా ఉద్దాం తర్వాత ఎన్నికల్లో మభ్యపెట్టి రాజకీయ లబ్ధి పొందుతాం అనుకునేవాడు రాజకీయ నాయకుడు కాదు. ప్రజల కోసం జీవించేవాడు, ప్రజల కోసం పరితపించేవాడు, ప్రజలకు సేవ చేయాలనే నిత్యం శ్రమించేవాడే రాజకీయ నాయకుడు. అటువంటి రాజకీయ నాయకుడు మీకు ఇవాళ రాంప్రసాద్ రెడ్డి గారి రూపంలో ఇక్కడ ఉన్నారు. కంటి మీద కునుకు లేకుండా ప్రజలనైతేనేం రాజకీయ పార్టీలనైతేనేం ఊపిరి తీయకుండా 5 సంవత్సరాలు పీడించిన ఘనత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది. 5 సంవత్సరాలు అభివృద్ధి చేసింటే 11 స్థానాలు మాత్రమే ఎందుకు వచ్చాయని మేము సవాల్ విసురుతున్నాం. ముఖ్యంగా మన ప్రాంతం రాయలసీమలో ఎన్నో సంవత్సరాల నుంచి కరువు కాటకాలతో అల్లాడుతున్నాం. మనందరము చూసాం. మన నియోజకవర్గ విషయానికి వస్తేనే ఒకసారి ఆలోచించండి. నిజంగా అభివృద్ధి జరిగింటే గత 14 నెలల్లో తాగునీటి సమస్య లేవనెత్తితే సుమారు మన నియోజకవర్గంలోనే మనం 400 బోర్లు వేసి ఇక్కడ నీళ్ళ సౌకర్యం కల్పించుకుంటున్నాం. నెల్లూరు జిల్లా వెంకటంపేట గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. పఠాన్ సనా అనే ఇంటర్ విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దుత్తలూరు మోడల్ స్కూల్లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న సానా 3 నెలల క్రితం ఆరోగ్య సమస్యల కారణంగా తల్లిదండ్రులు చదువును ఆపివేసినట్లు తెలిపారు. ఉదయం తల్లిదండ్రులు ఆరోగ్య సమస్యలతో ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లగా సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేసరికి సానా ఉరివేసుకుని విగతజీవిగా పడి ఉండడం చూసి షాక్కు గురయ్యారు. వెంటనే ఉదయగిరి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. గ్రామంలో స్థానికులు, బంధువులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హైదరాబాద్ హిమాయత్ నగర్లో హైదర్గూడ అపోలో హాస్పిటల్ ఎదురుగా ఉన్న ఈఎఫ్ గార్డెన్ ఫంక్షన్ హాల్ను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. హిమాయత్ నగర్ ఎంఆర్ఓ నేతృత్వంలో ఈ చర్యలు చేపట్టారు. ప్రభుత్వ భూమిలో ఫంక్షన్ హాల్ నిర్వహిస్తున్న నిర్వాహకులపై గత కొంతకాలంగా సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉంది. అయితే తాజాగా ఆ భూమి ప్రభుత్వానికి చెందిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో న్యాయస్థానం ఆదేశాల మేరకు పోలీసుల భద్రత మధ్య రెవెన్యూ అధికారులు ఫంక్షన్ హాల్ను అధికారికంగా అధీనంలోకి తీసుకున్నారు. Let them take their own proceedings. Then you can charge it. Law is so much. Everybody is legality. If they are doing illegal, you got to withdraw the force, sir. Whether DCP, they have to issue the proceedings to you. అనంతపురం జిల్లాలో జరిగిన సూపర్ సిక్స్ సభ సూపర్ సక్సెస్గా ముగిసిందని చంద్రగిరి ఎమ్మెల్యే పులవిర్తి నాని తెలిపారు. ఈ విజయాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని వివరించారు. సభపై వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కావు అన్నారు. జగన్ మానసిక స్థితి బాగాలేదని అసహనం వ్యక్తం చేశారు. ఏపీలో యూరియా కొరతకు కారణం వైసీపీ అని మండిపడ్డారు. జగన్ సముద్రంలో దూకాలని తీవ్ర విమర్శలు చేశారు. మెడికల్ కళాశాలల నిర్మాణం జరిగినట్టు అబద్ధపు ప్రసంగాలు చేస్తున్నాడని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం లేదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సూపర్ హిట్ కనీవిని ఎరగిన రీతిలో సుమారు 4 లక్షల నుంచి 5 లక్షల లోపల ప్రజానీకం ఎక్కడికెక్కడంటే అక్కడ రోడ్లు బ్లాక్ అవటం, మేము కూడా రావాలంటే మీటింగ్ అయి బయట రావాలంటే సుమారు 4 గంటల పైన పట్టించడం జరిగింది. దీన్ని ఎన్డీఏ కూటమి తరఫున ఒక విజయం. ఈ విజయాన్ని చూసి నిన్న మీటింగ్ జరగక ముందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ప్రెస్ మీట్ పెట్టారో మీరు చూశారు.
ఆయన ఆ మీటింగ్ విజువల్స్ పెట్టకముందే గ్రౌండ్ విజువల్స్ చూసుకొని ప్రజానీకం వచ్చే చూసుకుని ఆ ప్రెస్ మీట్ పెట్టిన విధానం చూస్తే ఒక మానసిక స్థితి కోల్పోయిన వ్యక్తి ఏ విధంగా మాట్లాడతాడో ఆ విధంగా మాట్లాడడం జరిగింది. మెడికల్ కాలేజీలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ చేసిన తర్వాత కట్టని దానికి పీపీపీ మోడల్లో మా పెద్ద చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ బాబు గారు కానీ కలిసి ప్రతి చోట మెడికల్ కాలేజ్ వస్తే కింద గ్రౌండ్ లెవెల్ బిలో పావర్టీ లైన్ వాళ్ళకి కూడా చాలా ఈజీగా ఉంటుందని ఉద్దేశం. మేడ్చల్ జిల్లా గట్కేసర్ రెవెన్యూ పరిధిలో అక్రమ నిర్మాణాలపై అధికారులు చెక్ పెట్టారు. కాశీవాణి సింగారం సర్వే నెంబర్ 66లో ప్రభుత్వం భూమిలో ఏర్పాటు చేసిన అక్రమ నిర్మాణాలపై అధికారులు జోచంత చర్యలు చేపట్టారు. గట్కేసర్ తహసీల్దార్ రజని మరియు పోచారం మున్సిపల్ కమిషనర్ నిత్యానంద సమన్వయంతో ఇవాళ ఉదయం నుండి కూల్చివేతల ప్రక్రియ చేపట్టారు. ప్రభుత్వ భూముల్లో కట్టిన అక్రమ నిర్మాణాలను ఎలాంటి రాజీ లేకుండా కూల్చివేస్తామని ఎంఆర్ఓ కమిషనర్లు స్పష్టం చేశారు. భూమి ప్రభుత్వానిదైతే అక్రమ కట్టడాలకు తావులేదని, ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. టీడీపీ జీజేపీ హయాంలో ఆలయాలు ధ్వంసం అయ్యాయని మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని. టీడీపీ హయాంలో ధ్వంసమైన ఆలయాలను వైఎస్ జగన్ నిర్మించారన్నారు. విజయవాడలో 200 ఆలయాలను చంద్రబాబు హయాంలో కూల్చివేశారన్నారు. ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు ఆలయాలను కూల్చేశారని, అధికారంలోకి వచ్చిన వెంటనే ఇసుక, గ్రావెల్, మట్టి దోచేసి ఇప్పుడు దేవుడు ఆస్తులను కూడా దోచేస్తున్నారని మండిపడ్డారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి. బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.